హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే వార్తాంశంగా సరికొత్త యుద్ధ నౌకగా మచిలీపట్నంను సృష్టించారు. ఇక వినండి ఈ అంశాన్ని. నౌకాదళంలోకి మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ పేరుతో సముద్రంలో సైలెంట్ కిల్లర్. మచిలీపట్నం తెలుగు ప్రజలకు సుపరిచితమైన పేరు. అయితే ఇప్పుడు ఈ మచిలీపట్నం ఇండియన్ నేవీలో చేరింది. మచిలీపట్నం ఏంటి, నేవీలో చేరడం ఏంటి అనుకుంటున్నారా? అక్కడున్న పోర్టును ఇండియన్ నేవీ తీసుకుందేమోలే అనుకుంటే పొరపడినట్లే. అసలు కథ ఏమిటంటే, భారత విశాల తీర ప్రాంత రక్షణలో మన నౌకాదళం మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. శత్రువుల సబ్మెరైన్లను ముప్పతిప్పలు పెట్టి చెరువులో చేపను వేటాడినట్లు వేటాడే సరికొత్త యుద్ధ నౌక నీటిలోకి అడుగుపెట్టింది. కొచ్చిన్ షిప్యార్డ్లో బుధవారం జరిగిన వేడుకలో మచిలీపట్నం అనే పేరిట రూపొందించిన ఈ ఆధునిక సబ్మెరైన్ విధ్వంసక నౌకను అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ నౌక చేరికతో భారత సముద్ర తీర ప్రాంతాల్లో నావికాదళ శక్తి రెట్టింపైంది. అసలు ఎందుకు ఈ పేరు? ఆంధ్రప్రదేశ్కే దక్కిన అరుదైన గౌరవం అది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు చెందిన చారిత్రక నౌకాశ్రయం మచిలీపట్నం. ఈ పేరును అత్యాధునిక యుద్ధ నౌకకు పెట్టడం తెలుగు వారందరికీ గర్వకారణం. ప్రాచీన కాలం నుంచి విదేశీ వ్యాపారానికి, సముద్ర వర్తకానికి పేరుగాంచిన మచిలీపట్నం ఆ నగర ప్రాశస్త్యాన్ని ఘనమైన నావికా చరిత్రను నిలబెట్టేలా భారత నౌకాదళం ఈ నిర్ణయం తీసుకుంది. శత్రువుల గుండెల్లో నిద్రపోయేందుకు సిద్ధమైన ఈ నావ తీర ప్రాంత రక్షణకు కొత్త సత్తువను ఇస్తుందని సైనిక వర్గాలు తెలిపాయి. శత్రు జలాంతర్గాములకు ఇక కాలయముడే మచిలీపట్నం. ఆ శ్రేణికి మాహే శ్రేణికి చెందిన ఈ సబ్మెరైన్ వ్యతిరేక నౌక ఎస్డబ్ల్యూసి సాధారణ నావల కంటే వేగంగా, అత్యంత చాకచక్యంగా పనిచేస్తుంది. ఇది సముద్రంలో తక్కువ లోతు ఉన్న ప్రాంతాల్లో సైతం నిశ్శబ్దంగా సంచరించే శత్రువుల సబ్మెరైన్లను గుర్తించడం, అలాగే బాంబులను నాశనం చేయటం దీని ప్రత్యేకత. అత్యాధునిక రాడార్లు, నీటి లోపల నిఘా పెట్టే సోనార్ వ్యవస్థలు, స్వదేశీ ఆయుధాలతో రూపుదిద్దుకున్న ఈ నౌక మన జల సరిహద్దుల రక్షణలో కీలకంగా మారనుంది. ఇక 80% పైగా స్వదేశీ పరిజ్ఞానం, ఆత్మనిర్భర్ విజయ దుందుబి ఇది. మన దేశీయ నౌకా నిర్మాణ పరిశ్రమ నైపుణ్యానికి ఈ ప్రాజెక్టు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఇందులో ఏకంగా 80% పైగా భాగాలు పూర్తిగా భారత్లోనే తయారయ్యాయి. ప్రధాని ఆశయాలకు అనుగుణంగా ఆత్మనిర్భర్ భారత్ ఆ మంత్రంతో మన నిపుణులే ఈ పోరాట నావను రూపొందించారు. విదేశాలపై ఆధారపడకుండా సొంతంగానే అత్యున్నత రక్షణ పరిజ్ఞానాన్ని తయారు చేసుకోగలం అని భారత్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ఇక ముమ్మరంగా తీర ప్రాంత భద్రత అనేది పరిగణలోకి వస్తుంది. కొద్ది రోజుల క్రితమే కొచ్చిన్ షిప్యార్డ్ నిర్మించిన మాల్వాన్ అనే మరో యుద్ధ నౌకను కూడా నావికాదళం విజయవంతంగా తమ దళంలోకి చేర్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దాని వరుసలో 7వ నౌకగా మచిలీపట్నం ఈ నౌక ప్రారంభం కావడంతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ పట్టు మరింత బిగుస్తుంది. ఏ క్షణంలోనైనా విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్న ఈ స్వదేశీ యుద్ధ నౌకలు భారత సముద్ర సరిహద్దులకు కంటికి రెప్పలా కాయనున్నాయి. ఇదండి విశేషం.
సరికొత్త యుద్ధ నౌకగా మన మచిలీపట్నం పేర జలాంతర్గామి సృష్టి. విన్నారుగా ఈ వార్తాంశాన్ని. మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.